హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడు మనకి మరొక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం మనం. మిషన్ క్లీన్ పారిశుధ్య కార్మికుల సేవల బేష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారిలా మరెవరూ చేయలేరు. చంద్రబాబు హయాంలో తీవ్ర వివక్ష, మన ప్రభుత్వం వచ్చాక వేతనాలు 80% పెంచాము. మురుగునీటి జలాల శుద్ధిపై ప్రత్యేక దృష్టి, కృష్ణా గోదావరి కలుషితం కాకుండా చూడాలి. శుద్ధి తర్వాతే నదుల్లోకి వ్యర్థ జలాలు. అదేవిధంగా విజయవాడలో కాలువల సుందరీకరణపై ఇక్కడ నివేదిక అయితే ఇవ్వండి అని చెప్తున్నారు. పంట కాలువల్లో చెత్త పారేయకుండా జాగ్రత్తలు. వచ్చే నెలలో మరిన్ని మహిళా మాటలు. సో మొత్తం మేము చూసుకున్నట్లు జూలై 15 నాటికి రోడ్లకు మరమ్మతులు పూర్తి చేయాలని చెప్పారు. 20 ఫోటోలతో గ్యాలరీ ఏర్పాటు చేయాలని చెప్పారు. గడువులోగా లబ్ధాలకు ఈ కూడా టిట్కోయిలు కూడా ఇవ్వాలని చెప్పారు. సో మొత్తం మీద సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పారిశుధ్య కార్మికులు అదేవిధంగా ప్రాధాన్యతపై రోడ్లకు సంబంధించి పట్టణాల సుందరీకరణకు సంబంధించి కూడా నిన్న మీటింగ్ అయితే కండక్ట్ చేశారన్నమాట. కండక్ట్ చేసి ఇందులో మొత్తం మేము చెప్పేది ఏంటంటే, సో తొందరలోనే వర్షాలు అయితే వస్తున్నాయి కాబట్టి అన్ని రోడ్లు కూడా కంప్లీట్ అవ్వాలని చెప్పేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు చాలా ప్రాబ్లంగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా మీటింగ్ అయితే ముగిసింది. సో వాహనదారులకు శుభవార్త అని చెప్పుకోవాలి, తొందరలో రోడ్లు అయితే బాగుపడతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.